పార్వతీపురం మన్యం జిల్లా సీతాపేట మండలంలోని అడలి వ్యూ పాయింట్ ను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వందన్ ఉత్పత్తులు సహజ మరియు అటవీ ఉత్పత్తుల కేంద్రం డిజైన్ డెవలప్మెంట్ వర్క్ షాప్ సవర ఆదివాసీ చిత్రలేఖనం స్టాల్స్ ను సందర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఆధునీకరించి విస్తరించుటకు 1,50,00,000 కేటాయించినట్లు తెలిపారు. అడవి వ్యూ పాయింట్ అభివృద్ధికి 50 లక్షలు, సున్నపు గెడ్డ, బెనరాయి జలపాతం మరియు పొల్లా వ్యూ పాయింట్ ను అటవీ శాఖ అనుమతులు మంజూరు జరిగిన వెంటనే ₹1,00,00,000 అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి పర్యాటకులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించుటకు ప్రణాళికలు తయారు చేయడమైందని స్పష్టం చేశారు. పాలకొండ కోటదుర్గమ్మ వారి దేవాలయం నుండి అడలి వ్యూ పాయింట్, చంద్రమ్మ తల్లి గుడి, సున్నపుగెడ్డ జలపాతం, పొల్లా వ్యూ పాయింట్, గిరిజన మ్యూజియం, బెనరాయి జలపాతం, మెట్టగూడ జలపాతం, ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్, తిరుమల దేవస్థానం సందర్శించి తిరిగి పాలకొండ చేరుకునే విధంగా టూరిజం సర్క్యూట్ తొందరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన మన్యం జిల్లాలో అడలి వ్యూ పాయింట్, సీతంపేటకు దగ్గరగా ఉన్నటువంటి అడలి వ్యూ పాయింట్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు దీన్ని ప్రారంభించారు. సో ఈ ప్రాంతంలో చక్కని ప్రకృతి సోయగాలు, గిరిజన సంప్రదాయాలు, ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలు, మనకి ఎంతో రమణీయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, జలపాతాలు కూడా ఉన్నాయి. సో వీటిలో అర్బన్లో ఉన్నటువంటి టూరిస్టులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ టూరిజం వైపు వచ్చే విధంగా ప్రోత్సహించడానికి మనం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఇక్కడ 50 lakhs తోటి రోడ్ కానీ, క్యాంపింగ్ టెంట్స్ కానీ, తర్వాత ట్రెక్కింగ్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఆదివాసీ దినోత్సవం నాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ని కూడా మళ్ళీ ఆధునీకరించడానికి మనకి 1.5 crores శాంక్షన్ ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి బెనరాయి జలపాతం, సీతంపేటలో అదే మన సాలూరులో సున్నపుగడ్డ జలపాతాలు, తర్వాత ట్రైబల్ మ్యూజియం, తర్వాత మనకి ఐటీడీఏ తరఫున సంబంధించి హార్టికల్చర్ పార్క్ చాలా ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కలిపి మనం ఒక సర్క్యూట్ లాగా తయారు చేయడం జరుగుతుంది. టూరిస్ట్ స్టే, హోమ్ స్టే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన సంప్రదాయాలు ప్రజలు తెలుసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద ట్రైబల్ లైఫ్ స్టైల్ అనేది కాన్సెప్ట్గా మనం ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకా అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే వాటర్ స్పోర్ట్స్ కూడా మనకి రిజర్వాయర్స్ చాలా ఉన్నాయి, అక్కడ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అతి త్వరలో నెక్స్ట్ 1 yearలో టూరిజం మీద ఎక్కువ మంది జీవనోపాధి కల్పించి ఎక్కువ మందిని మన్యం జిల్లాకి వచ్చే విధంగా ఆకర్షించడం అనేది మా లక్ష్యంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ అడలి వ్యూ పాయింట్ వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈరోజు ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాము. ఇక్కడ మనకు వ్యూ పాయింట్తో పాటు మనం దీనికి పెట్టుకున్న ట్యాగ్ ఏంటంటే నేచర్స్ పర్ఫెక్ట్ క్యాన్వాస్. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు హీరామండలం రిజర్వాయర్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న కొండలు కానివ్వండి, క్లౌడ్స్ కానివ్వండి, ఇట్ అపియర్స్ లైక్ ఏ క్యాన్వాస్ పెయింటెడ్ బై ద నేచర్ ఇట్ సెల్ఫ్. అందుకని చెప్పేసి నేచర్స్ పర్ఫెక్ట్ క్యాన్వాస్ అని వీఆర్ టేకింగ్ ఇట్ అహెడ్. ఇక్కడ మనకు బేసిక్ ఫెసిలిటీస్ వచ్చేసి మన క్యాంపింగ్ ఉంది, నైట్ క్యాంపింగ్ చేయొచ్చు ఇక్కడ. దాంతోపాటు రెస్టారెంట్ ఫెసిలిటీ అదంతా కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు వాట్ వీఆర్ ప్లానింగ్ ఫర్దర్ అహెడ్ ఈస్ విలేజ్ స్టే ఇన్ అడలి విలేజ్ సో దట్ పీపుల్ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఆల్. అండ్ దాంతోపాటు ఫర్దర్ తర్వాత మనకి ఇక్కడే టెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. చూస్తే చుట్టుపక్కల మనకు చాలా కొండలు ఉన్నాయి, వెరీ సెరీన్ ఎన్విరాన్మెంట్, టోటల్లీ గ్రీనరీ. అక్కడంతా కూడా మనం ఫర్దర్గా టెక్స్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇట్ విల్ బీ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మౌంటైన్. ఈరోజు అడలి వ్యూ పాయింట్లు ప్రారంభించారు. ముఖ్యంగా టూరిస్టులు ఎక్కువగా మరి ఈ ప్రాంతానికి రావడానికి మరి గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ పెట్టడం జరిగింది. శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు. అలాగే ట్రెక్కింగ్ కానీ, అలాగే క్యాంపింగ్, నైట్ క్యాంపింగ్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పర్యాటక అభివృద్ధి వల్ల గిరిజన ప్రాంతాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. అలాగే దాంతోపాటు కూడా ఐటీడీఏలు కూడా బలోపేతమవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు విక్టర్, నేను ఒక ఈవెంట్ మేనేజర్ని.
నేను మొత్తం దేశమంతా తిరుగుతూ ఉంటానండి ఈవెంట్లు చేస్తూ. అందులో భాగంగా ఈ రోజు ఈ సీతంపేటలో అడలి వ్యూ పాయింట్ ఓపెనింగ్ ఉందని తెలిసి నా క్లయింట్స్ కి ప్రమోట్ చేయడానికి బాగుంటదనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రాంతానికి ఇచ్చేసాను.